హాయ్ గైస్. టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ. అయితే ధోని తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకొని మళ్ళీ టీ20 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీళ్ళంతమంది మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఎంఎస్ ధోని అభిమానులందరూ ధోని వీలైనంత ఎక్కువ ఆడాలని కోరుకుంటారు. అదే సమయంలో ఎంఎస్ ధోని టీ20 ప్రపంచ కప్ 2024 సమయంలో అమెరికాలో ఉంటారని రోహిత్ శర్మ వెల్లడించారు. జూన్ 1 నుంచి అమెరికా మరియు వెస్టిండీస్లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. టీమిండియా ఎంపిక విషయంలో ఏ ప్లేయర్ని ఎంపిక చేస్తారు, ఎవరిని ఎంపిక చేయరనే ఊహాగానాలు ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సందర్భంగా దినేష్ కార్తిక్ మరియు ఎంఎస్ ధోని అద్భుతమైన ప్రదర్శన చేశారని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ యాడమ్ గిల్క్రిస్ట్ ప్రశంసించారు. క్లబ్ ఫ్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లో జరిగిన సంభాషణలో గిల్క్రిస్ట్ మాట్లాడుతూ ఈ ఐపీఎల్ ఇద్దరు యువ వికెట్ కీపర్లు అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారు. వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను అనుకుంటూ చెప్పుకొచ్చారు. ఇక రోహిత్ శర్మ స్పందిస్తూ ప్రపంచ కప్ సమయంలో ధోని అమెరికాలో ఉంటారని తెలిపారు. రోహిత్ మాట్లాడుతూ ఎంఎస్ ధోని చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్పై 4 బంతులు ఆడేందుకు వచ్చిన అతను మ్యాచ్లో భారీగా ప్రదర్శన చేశారు. చివరికి అతని పరుగుల గెలుపు అవడం మధ్య అతిపెద్ద వ్యత్యాసాన్ని సృష్టించాయి. టీ20 వరల్డ్ కప్ కోసం ఎంఎస్ ధోని ఒప్పించడం కష్టమే. అయితే అతను ఖచ్చితంగా టీ20 ప్రపంచ కప్ సమయంలో అమెరికాకు వస్తారు. ఎందుకంటే అతను అక్కడ గోల్ఫ్ ఆడటానికి అంటూ చెప్పుకొచ్చారు. ఈ సీజన్ ఎంఎస్ ధోని అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన ధోని 236 స్ట్రైక్ రేట్తో పరుగు చేశారు. ఈ సీజన్లో తన పాత స్టైల్లో 6లు కొడుతున్నారు. సో ఫ్రెండ్స్, ది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఐపీఎల్ 2024 తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం ధోని తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకొని మళ్ళీ టీ20 వరల్డ్ కప్ ఆడితే బాగుంటుందో లేదో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.